దేశంలో వేల మంది మీద ఓపా కేసులు ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో వందల మంది మీద ఉన్నాయి. మన రాష్ట్రంలో కూడా పదుల సంఖ్యలో ఈ ఓపా కేసులు ఉన్నాయి. మన మధ్య తిరిగే దుడ్డు ప్రభాకర్ని తీసుకెళ్ళి 2 ఏళ్ళ పైన దాటింది. దీనికి వ్యతిరేకంగా ఓపా రద్దు పోరాట సంఘీభావ కమిటీ గత 4 ఏళ్ళకి 5 ఏళ్ళకి అనేక కార్యక్రమాలు చేసినా ఈ విషయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మన కార్యక్రమాలు చేస్తా కానీ ప్రజల్లోకి అంతగా తీసుకెళ్ళలేకపోయాం. ఇవాళ రావణ్ మీద జరిగిన ఈ ఓపా కేసు ఏదైతే పెట్టారో మనం సాగించే ప్రచారం కన్నా పెద్ద ఎత్తున ప్రచారం సాగుతూ ఉంది. ఓపా అనేది వాళ్ళ ప్రజల్లోకి కింద దాకా వెళ్ళింది. ఈ పరిస్థితుల్లో ఓపాని రద్దు చేయడం కోసం నేను ఎట్లా ఈ ఉద్యమాన్ని ముందు తీసుకెళ్లాలని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. గోబెల్స్ ప్రచారం మనం మాట్లాడతాం. చంపే ముందు పిచ్చి కుక్కనే రకంగా నిందలు వేయటం, తర్వాత చంపేయటం అనేది గతంలో జరిగేది. వాళ్ళంతకు మించి ముందే చంపేసి ముందే జైల్లో పెట్టేసి ఆ తర్వాత అతను దోషి దొంగ లాంటి కొరకగా పిచ్చి కుక్కనే రకంగా ప్రచారం చేయడం వాళ్ళు చూస్తూ ఉన్నాం. రావణ విషయంలో అదే జరుగుతూ ఉంది. జనరల్గా ఏంటంటే ఓపా అనేది విదేశీ టెర్రరిస్టుల కోసమనే పేరుతో మొదలైంది. అది టాటా కావచ్చు, పోటా కావచ్చు. తర్వాత స్వదేశీ టెర్రరిస్టుల మీదకి వచ్చింది. తర్వాత విప్లవకారుల మీదకి వచ్చింది. అడవిలో ఉన్న విప్లవకారుల మీదకి, రాష్ట్ర విప్లవకారుల మీదకి. తర్వాత అర్బన్ నక్సలైట్ పేరుతో బహిరంగ కార్యక్రమాలు సాగిస్తూ ఉన్నారు. ఇవాళ రాజకీయ నాయకులు తమకి వ్యక్తిగతంగా కక్ష కట్టుకుని ఎవరైతే వ్యతిరేకుంటారో వాళ్ళ మీద ప్రయోగించే పరిస్థితి వచ్చింది. సరే, ఈ పరిస్థితులు ఈ పరిణామాలని చాలా ఎంత వేగంగా అంటే చనిపోయిన ఒక నక్సలైట్ పాకెట్లో ఉన్న డైరీలో ప్రభాకర్ గారి పేరు ఉంది. అంతే, ఇంకేం అక్కర్లా. ప్రభాకర్ గారు ఆయన కలిశారా లేదా, ఆయన సహకారం చేశారు లేదా అయినా అవసరం. జోబులో పేరున్నది అరెస్ట్ చేశారు. అదే రకంగా వాళ్ళ రావణు హిట్మాని శుద్ధించాలని పొగడాడని ఇవాళ ఆ రకంగా అంటే మావోయిస్ట్ పేరుతో ఇవాళ చేస్తూ ఉన్నారు. ఇట్లా మొత్తం ఒక భయానక వాతావరణాన్ని కల్పిస్తూ ఉన్నారు. సరే, ఏదన్నా ఈ అవకాశాన్ని కీళ్ళలో మేలు. నిజానికి ఓపా అనేది వాళ్ళ రావణ మీద పెట్టడం అనేది అది సరైనది కాదు. మనం అందరూ వ్యతిరేకించాల్సిందే. ఒక మేలు ఏంటంటే ఇది విస్తృత ప్రచారం జరుగుతూ ఉంది. దీన్ని ఎట్లా ఉపయోగించుకోవాలని ఆలోచన చేసుకొని తప్పనిసరిగా కేవలం రావణ మీద జరిగిన దాన్ని ఖండిస్తూనే దాంతో ఆగిపోకుండా గత ఓపా కేసుల్ని వాటిని ప్రస్తావిస్తూ మనం ఒక కరపత్రం తీసుకురావు ఓపారంత పూర్వకం తరఫున. అదే రకంగా అందరూ చెప్పిన ఒక కార్యక్రమాలు మనం రూపొందించుకొని కనీసం ఒక రాష్ట్ర స్థాయిలో ఒక పెద్ద కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటే ఈ సందర్భంగా బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ ముగిస్తాం. ఫ్రెండ్స్.